వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేశా. నార్మల్గా అయితే మార్నింగ్ 10:30, 11 ఆ మూమెంట్కి వచ్చి మొత్తం అంతా రికార్డ్స్ చూసుకుని ఏంది ఎవరేం మాట్లాడారు, మార్నింగ్ అంతా కాల్స్ ఉంటాయి. ఈ మధ్య నెంబర్ కూడా ఇచ్చాం కదా, చాలామంది అభిమానులు కావచ్చు, లేదంటే మన వీక్షకులు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు, చాలా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఎక్కడెక్కడ ఉన్న చిన్న పొరపాటు ఏమైనా మాట్లాడితే దాని గురించి చెప్తున్నారు. సో వాటితో అయిపోయింది. ఇన్ జనరల్గా ఎప్పుడు 11 ఆ మూమెంట్కి స్టార్ట్ అయ్యేది. బట్ టుడే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి లైవ్, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారి లైవ్ నడుస్తోంది. ఎవరెక్కడ ఏం మాట్లాడతారా అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఒకటి. అండ్ మార్కెట్ అంతా, అంటే న్యూస్ మార్కెట్ అంతా కాస్త స్తబ్దుగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఒక పెను తుఫాను ముందు నిశ్శబ్దం ఉంటుంది చూసారా, ఆ రకమైనటువంటి నిశ్శబ్దం ఉంది. బికాస్ సుబ్బారెడ్డి నిన్న ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ అనొచ్చేమో. పార్లమెంట్ ఆవరణ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఇలా చేస్తున్నారు మా మీద, ఇది చేస్తున్నారు అని చెప్పి మాట్లాడిన తర్వాత రిపబ్లిక్ టీవీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ చిన్న బయటలో మాట్లాడుతూ సిబిఐ సిట్ వాళ్ళు ఏం తేల్చారు, కౌ అడల్ట్రేటెడ్ ఘీ, అంటే అడల్ట్రేషన్ జరిగింది, పామలిన్ కెర్నల్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు తేల్చారు. బికాజ్ ఎంతోమంది వెనకాల ఉన్నారు కాబట్టి అని చెప్పేసి కొవ్వుందని ఎక్కడ చెప్పలేదు అంటూ మాట్లాడాడు. ఫస్ట్ అంటే ఒప్పుకున్నది ఏంటి, కల్తీ జరిగింది 5 ఏళ్లను ఒప్పేసుకున్నాడు. యాజ్ అ టీటీడీ ఎక్స్ చైర్మన్ ఒప్పేసుకున్నాడు. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in the, all those people were named and charge sheeted also. Ghee is adulterated with palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. దాని తర్వాత మొదలుపెట్టారు వీళ్ళు. తిరుమల అంటే 2 కొండలే, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి దీనికి, తర్వాత 1993లో పంచాయతీ ఎన్నికలు అన్న దాంట్లో ఇచ్చినటువంటి జీవోలు, అసలు 7 కొండలు తిరుమల కానే కాదు, బ్రిటిష్ కాలంలోనే లేనే లేదు, 2 కొండలు అనేదే ఉంది. ఆ 10.39 ఎకరాల విస్తీర్ణ అటవీ భూమి మాత్రమే. రాజశేఖర రెడ్డి 2007లో వచ్చిన తర్వాత జయచంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి అప్పుడు పంచాయతీ ఎన్నికల కోసం వేసినటువంటి దాన్ని తీసుకొని బ్లా 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 ఇదంతా చెప్పి మొత్తం 7 కొండలు కూడా 333 కిలోమీటర్లు, 339 కిలోమీటర్లు మొత్తం అంతా కూడా తిరుమల శ్రీవారికి చెందేటట్టుగా జీవో అప్పుడు పాస్ చేసేశారు. అక్కడ అన్యమత ప్రచారం అనేది జరగడానికి వీల్లేదు అంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు. కావాలంటే ఉండవల్లి అరుణ్ కుమార్ని అడగండి, లేదంటే మిగతా వాళ్ళని అడగండి. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా అడిగితే ఇంకా ఎక్కువగా సమాధానాలు చెప్తాడు అనేది కొత్తగా ప్రచారం స్టార్ట్ చేస్తూ ఇంకొక పాయింట్ తీసుకొచ్చారు. ఏంటి అని అంటే సరికొత్తగా ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ కౌ ఘీ. ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ కౌ ఘీ, ఆ నెయ్యి వాసన అనేటువంటిది, ఆ ఫ్లేవర్ అనేటువంటిది ఇంకా పెరగడానికి, అరోమాటిక్గా ఉండడానికి, ఇంకా రుచికరంగా ఉండడానికి అందులో ఫ్లేవర్డ్ ఘీ కావాలి అని చెప్పని ట్రయల్ బేసిస్ మీద 2018లో తెలుగుదేశం ప్రభుత్వం టెండర్లు జారీ చేసింది అని చెప్పి ఒక పెద్ద ఆవు మేక, ఆవు పులి, ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆవు వ్యాసం రాసుకొచ్చారు. ఆ వ్యాసంలో వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ఇన్ జనరల్గా వాళ్ళు చూడండి, ఇన్ 2018 డ్యూరింగ్ NCBN tenure, తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ procured nearly 87,750 kgs of enhanced flavor cow ghee by spending about 3.37 crore, officially introducing special flavoring process to improve aroma in laddu prasadam. This raises serious concern that adulteration issues were known, and instead of addressing the root problem, enhanced flavor ghee was produced to mask deficiencies. If the ghee quality was genuinely pure and traditional, why was there a need to introduce enhanced flavor ghee at all? Why were tender norms modified and supply restricted in a manner that raises serious doubts about transparency and intent? Instead of safeguarding the sanctity of Tirumala Prasadam, Chandrababu Naidu's government appears to have allowed questionable procurement practices. Devotees deserve answers on why sacred traditions were compromised and whether enhanced flavor ghee was used to cover up quality failures during the TDP regime. ఇలా ప్రశ్న ఏంటంటే, traditions were compromised and whether enhanced flavor ghee was used to cover up the quality failures. నెయ్యి క్వాలిటీ ఫెయిల్ అయితే దాన్ని కవరప్ చేయడానికి ఈ ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఘీ వాడారా అని చెప్పని అడుగుతున్నారు. అంటే ఒక నెయ్యి వాడుతూ దాంట్లోనే అదనంగా ఇంకొక నెయ్యి కూడా ఏమైనా వాడతారా?
ఇంత దిక్కుమాలిన డౌట్లు వీళ్ళకి ఎలా వస్తాయో నాకు అర్థం కాదు. సరే, వీళ్ళు అంటున్నట్టుగా ఎన్హాన్స్డ్ ఫ్లేవర్డ్ ఘీ అంటే ఏంటి అనే దానికి ట్రెడిషనల్ ప్రాసెస్ చూద్దాం. Enhanced flavor in cow ghee refers to a richer, more aromatic, intense, nutty taste achieved through traditional methods like simmering with curry leaves or herbs, or modern techniques using enzymes to boost aroma. This enhanced concentrated butterly flavor designed to make dishes like dal, rice and sweets more savory, elevating the overall dining experience. అంటే ఇన్ జనరల్గా మనం సాధారణంగా తినేటువంటి నెయ్యిలో అరోమాటిక్ ఎక్స్పీరియన్స్ రావాలంటే మా ఇంట్లోనూ పాడుంది, మా ఇంట్లోనూ చక్కగా కుండల్లో పాలని మధ్య పెరుగుని చిలికి వెన్న తీసి దాని నుంచి నెయ్యి కాస్తారు. నెయ్యి కాచేటువంటి ప్రాసెస్లో కరకజ్జం అంటాం, బాగా మరిగిన తర్వాత నెయ్యి మొత్తం మిగిలిపోతే లోపల మనకి గడ్డగట్టేసి మాడిపోయింది ఉంటుంది చూసారు, కరకజ్జం అంటాం. చక్కగా పంచదార వేసి తినేసేవాళ్ళం దాంట్లో. ఈ నెయ్యి ఇంకా ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పి, ఇంకా ఫ్లేవర్ ఉండాలి అని చెప్పి తమలపాకులు వేసేవాళ్ళు, కొన్నిసార్లు కరివేపాకు వేసేవాళ్ళు, యాలకులు వేసేవాళ్ళు. యాలకులు ఇంకొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అన్న ఒక పాయింట్లో. సో సాధారణంగా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని జస్ట్ కళ్ళు మూసుకుని, నేనే వచ్చాను మీ ఇంటికి స్వామివారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదం తెచ్చి మీ ఇంట్లో మీ చేతిలో పెట్టాను నేను, మీరు కళ్ళకు అద్దుకుంటారు. కళ్ళకు అద్దుకున్న తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేస్తారు లడ్డూని. మీరు అలా నోట్లో వేసుకోవడం ఏమిటండి, అసలు గుమ్మంలో అడుగు పెడుతూ ఉంటేనే ఆ లడ్డు ఘుమఘుమకి, స్వామివారి లడ్డు ఘుమఘు స్వామివారే వచ్చేసారు అనేంత తాదాత్మ్యం చెందుతుందండి. అదేదో ఒక స్వీట్లా తినం, మనం స్వీట్లా తినం, స్వామివారే ఇది నా కోసం పంపించారు అనేటువంటి ఒక భావన కలుగుతుంది. అందులో వాడేటువంటి పచ్చకర్పూరం, యాలకులు, కిస్మిస్లు, జీడిపప్పు, ఇవన్నీ కూడా, లవంగాలు కూడా వేసి ఇవి నెయ్యి కాస్తారు తెలుసా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లేవర్డ్ ఘీ, ఎన్హాన్స్డ్ ఫ్లేవర్డ్ ఘీ. ఇది కవరప్ చేయడానికో కుకప్ చేయడానికో ఏదీ కాదు. ఇప్పుడు నెయ్యి వాసన వస్తుందండి, ఏ వాసన వస్తుంది, పాడైపోయిన వాసన వచ్చిందని అనుకుందాం, తెలిసిపోతుంది కదా. సో ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఘీ వాడడానికిను అడల్ట్రేటెడ్ ఘీ వాడడానికి తేడా ఉంది కదా. వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయి, లేదు పామ్ ఆయిల్ కలిసింది. అసలు పామ్ ఆయిల్ కాదు, కౌ ఘీని కాచేటప్పుడే ప్రాసెస్ అనేది తెలిస్తే చాలామందికి, కేవలం ఊరికే ఏదో కుండ మీద పెట్టేసి వెన్నను మరిగించేసాం, నెయ్యి కాచి తీసేసాం అంతే, ఇంకేమీ లేదంటారా. దానికంటూ ప్రాసెసెస్ ఉన్నాయి. ఆగమశాస్త్రాన్ని చూడండి, పెద్దలను అడగండి కావాలంటే, ఎవరన్నా చెప్తారు. ఎందుకు కలపాలి లడ్డూలో పచ్చకర్పూరాన్ని, ఎందుకు కలపాలి, తిరుమలలో ఉన్నటువంటిది అది వాళ్ళ ప్రాసెస్. ఎలా తీసుకొచ్చారు, ఇంకా నిలవ ఉండాలి స్వామివారి ప్రసాదం అంటే. ఎందుకంటే మహంతుల కాలంలోనే, మళ్ళీ చెప్తున్నాను, మహంతుల కాలంలో లడ్డూకి అక్కడ వచ్చేటువంటి భక్తులకి ఆ రోజుల్లో ఈ మెట్ల సౌకర్యాలు కానీ ఇంకోటి మనకేం లేవు. కారడవిలో కాలినడకన కొండెక్కి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఒక దీపపు కాగడ పట్టుకొని వెళ్ళేవాళ్ళు పైకి కొండ ఎక్కి. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనకి మొత్తం అన్నీ కూడా వచ్చాయి. ఆ మార్గం మొత్తం షెడ్లు గిడ్లు, ఏసీ రూమ్లు అన్నీ పెట్టించుకున్నాం, లగ్జరీ. అప్పట్లో ప్రసాదాన్ని బూందీ కింద ఇచ్చేవాళ్ళు, జస్ట్ బూందీ, పంచదార కలిపేసి బూందీ ఇచ్చేవాళ్ళు అంతే. అలాంటి దాన్ని దీనికి ఇది బాగా ప్రశస్తిలోకి వెళ్తోంది. స్వామివారి ప్రసాదం ఇంటికి వెళ్తూ భక్తులు ఒక తన్మత్వానికి లోనవుతారు. తిరుపతి నుంచి ఏం తీసుకెళ్తున్నాం అంటే, స్వామివారిని కనులారా చూసుకున్నాను, స్వామి నాకు ఇచ్చినటువంటి ప్రసాదం తీసుకెళ్తున్నాను అన్నటువంటి దాంట్లో ఉంటారు. కాబట్టి ఇది ఇంకా వాళ్ళకి అనుభూతిని పంచాలి. ఇప్పటికీ చూడండి, భక్తులు ఎవరైనా సరే తిరుమల వెళ్ళి లడ్డు ప్రసాదం తిన్నటువంటి వాళ్ళు, ఇది ఖచ్చితంగా అవునా కాదా మీరే నిజం చెప్పండి. నేను ఒక్క మాట కూడా ఎక్కువ నేను తప్పు మాట్లాడను. ఒక లడ్డు మీరు తెచ్చుకున్నారు, ఎంత ఉందనుకుందాం, లడ్డు పెద్ద లడ్డు తెచ్చుకున్నారు అనుకుందాం. మీరు ఒక్కళ్ళే పూర్తిగా లడ్డు తినలేరు. దాన్ని దాచుకుని రోజు ఇంత ముక్క తింటున్నారు. మీరు మొట్టమొదటి రోజు తీసుకొచ్చిన రోజు ఉన్నటువంటి ఆ సువాసనే మీకు చివరి ముక్క తినేటప్పుడు కూడా వస్తుంది. ఇంకా మాట్లాడితే ఆ కవర్ అలాగే వదిలేస్తే ఇంకో 15-20 రోజుల పాటు ఆ సువాసన అలాగే వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ క్వాలిటీ ఇన్ మేకింగ్. ఈ అరోమాటిక్ ఫ్లేవర్ కౌ ఘీ అన్నారు చూసారా, ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ కౌ ఘీ అన్నారు చూసారా, ఇదే. ఎందుకంటే నెయ్యిని ప్రొక్యూర్ చేసాం, నెయ్యిని ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ దాన్ని వేడి చేసి అందులో కలిపే దగ్గర
వాళ్ళకంత ఫెసిలిటీ లేదు. యాలకులు అందులో వెయ్యాలి, దీంట్లో ఈ తమలపాకులో లేదంటే కరివేపాకో ఏదో దానికి తగ్గట్టుగా. ఇన్ జనరల్గా కరివేపాకు అనేది మనం ఇంట్లో వాడతామండి, ఆలయాల దగ్గర కాదు. ఆలయ ప్రసాదాల్లో ఎక్సెప్ట్ పులిహోర, దద్దోజనం, లేదంటే ఈ కట్టు పొంగలి వీటిల్లో వాడతారు, లేదంటే స్వామివారి వడల్లో కూడా వాడతాం కరివేపాకుని. కానీ లడ్డూలో వాడం, దానికంటూ సపరేట్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రొక్యూర్మెంట్లోనే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది టెండర్కి కాల్ ఫర్ చేశారు అంతే తప్ప ఆర్డర్స్ ఇవ్వలేదు ముందు. దీనికి ఇంత ఇది ట్రయల్ బేసిస్లో అని చెప్పి ఇచ్చారు. అందులో ఎక్కడ అడల్ట్రేషన్ అనేది లేదు అక్కడ. తమలపాకు కలిపితే అడల్ట్రేషన్ అంటే తమలపాకుతో అడల్ట్రేషన్ కాదు, వాటిని హర్బ్స్ అంటాం. సుగంధ ద్రవ్యాల్లోకి నాకు తెలిసి సుగంధ ద్రవ్యాలు అన్నప్పుడు యాలకులు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ చెప్తారు. నేను తమలపాకుని కరివేపాకుని కూడా కలుపుతా, ఆకుల్లో ఉన్నాయని ద్రవ్యాలు కాకుండా పోవు కదా. సో ఇప్పుడు ఇది సరికొత్తగా తీసుకొచ్చి అప్పట్లో ఉన్నటువంటి మాస్క్ అంటే ఏది మొత్తం పాడైపోయిన నెయ్యితో చేశారా, మీ ముసుగంతా కూడా ఇక్కడ బయటపడింది అని చెప్తున్నారు వీళ్ళు. ఇది ఏమనాలి అంటే ఆల్రెడీ మొత్తం అంతా బయటికి కక్కేసిన తర్వాత ఇక కక్కలేక మింగలేక చెప్పాలరా నాయన, లేదంటే ఏమవుతుందో తెలియదు. ఇది చాప కింద నీరులా కాదు, ఇది ఒక పెద్ద దావానంలా దేశం మొత్తం వ్యాపిస్తోంది. ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు స్వామివారి భక్తుడైనటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా థూ అని ఉమ్మేస్తున్నారు మొహం మీద చేసినటువంటి పనులకి. ఇప్పటికీ మనం మారకపోతే బాగోదు అన్నటువంటి ఆలోచన లేదు. అయినా సరే కొత్తగా ఇంకోటి తీసుకొచ్చి ఏదో ఒక ఎలిగేషన్ చేసుకుంటూ దీన్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి తలంపు తప్ప ఇంకొకటి లేదు. సో ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఘీ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఇందులో చాలా క్లియర్గా. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కానీ ఇది కానీ మీకు స్పష్టంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏంటి అనేటువంటిది. 2018 సంవత్సరం 27/6 జూన్ నెల 27 తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. ఓపెనింగ్ టెండర్ 27 జూలై, 28 జూలై ఇన్బిడ్, టిక్ బిడ్ అంటే ఆన్లైన్లో వేసింది, ఆఫ్లైన్లో వేసింది. ఎంతమందికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు అని చాలా స్పష్టంగా ఇందులో మెన్షన్ చేశారు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇప్పుడు దీన్ని పట్టుకుని మేము పామాయిల్ కలిపామండి, పామాయిల్ కలిపితే ఇంట్లో వాడుకునే నూనె లాంటిదే కదా, దాంతో ఇంకా బాగా ఉంటుందని అనుకున్నాం. ఏమనాలి, ఇంకా ఏమనాలి చెప్పండి మీరే. ఇప్పుడు సరికొత్తగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి వీళ్ళని కవరప్ చేసుకుంటున్నటువంటి దీనికి ఏమనాలి చెప్పండి. సో దీంట్లో ఎవరిని ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద టెండరర్ అని చెప్పి పేజ్ నెంబర్ 244లో ఇచ్చారు. 44లో తీసుకున్నప్పుడు దొడ్ల డైరీ దేవరపాలెం నెల్లూరు, శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ వైజాగ్, పరాగ్ మిల్క్ ఫుడ్స్ పలమనేరు, కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ FDRN లిమిటెడ్ కర్ణాటక, తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషను సాలెం. వీళ్ళని ఈ 5 దీంట్లోకి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు అప్రూవ్ అయింది. అందులో విజయ విశాఖ వాళ్ళని రిజెక్ట్ చేశారు, కర్ణాటక వాళ్ళది రిజెక్ట్ చేశారు. NABL ల్యాబొరేటరీ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇన్ లిeu ఆఫ్ నాన్ సబ్మిషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ల్యాబొరేటరీ అండ్ FFA యాజ్ మెన్షన్డ్, దానికి తమిళనాడు కూడా రిజెక్ట్ అయింది. ఇందులో అప్రూవ్ అయింది దొడ్ల డైరీ మాత్రమే, మిగతావన్నీ కూడా రిజెక్ట్ అయ్యాయి. చాలా క్లియర్గా కనిపిస్తుంది. టెక్నికల్గా కూడా మేము వీళ్ళని అప్రూవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు, రీజన్స్: ల్యాబ్ రిపోర్ట్ నాట్ అప్లోడెడ్, దేర్ ఓన్ ల్యాబ్ రిపోర్ట్ సబ్మిటెడ్ does not meet specified standard of FFA, rejected in lieu of non-submission of external laboratory NABL accredited. ఎక్కడా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరలేదు, టెండర్ ప్రాసెస్ని మీరలేదు. ఏం తప్పు కనిపించింది? లక్షలకు లంచాలు ఇచ్చి అప్రూవల్స్ ఏమీ తెచ్చుకోలేదు. పర్లేదండి వాళ్ళు రిజెక్ట్ చేసినా మీరు ఉన్నారు కదా అని చెప్పి విజయభాస్కర్ రెడ్డినో లేదంటే బత్తుల సురేంద్రనాథ్నో మేనేజ్ చేసి వాళ్ళు ఏమీ తెచ్చుకోలేదు. అసలు వాళ్ళు కూడా అక్కడ చేయలేదు. బట్ ఎప్పుడైతే అధికారం మారిందో అప్పుడు ఆశ చూపించి, ఎందుకంటే ఇవాళ కూడా విజయభాస్కర్ రెడ్డి ఎవరు అప్రూవర్ అయ్యారు కదా, అప్రూవర్ అయ్యి 34 లక్షల రూపాయలు లంచం తీసుకున్నటువంటి సొమ్ముని అలాగే బంగారు డాలర్ని వెనక్కి ఇచ్చాడుగా సిట్టు వాళ్ళకి. సూత్రధారులందరూ కనిపిస్తున్నారు, పాత్రధారులు పైన ఉన్నటువంటి వాళ్ళు కలుగులో దాక్కున్న ఎలకల్లాగా పందికొక్కుల్లాగా ఉండి ముందుకొచ్చి వీళ్ళని ఆడిస్తూ ఇప్పుడు ఒక్కొక్కళ్ళే పొగ లోపలికి వెళ్ళి బాగా దంచి కొడుతుంటే మెల్లమెల్లగా బయటకు వచ్చి ఇదిగో సరికొత్తగా ఇలాంటి తప్పుడు ప్రచారాలకి మళ్ళీ మొదలు పెడుతున్నారు. చూద్దాం దీని మీద కూడా సిట్ వాళ్ళు ఏం మాట్లాడతారనేది మాట్లాడదాం ఒకసారి గట్టిగానే, రైట్? సో మీరు చెప్పండి ఇప్పుడు ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ అనే దాని మీద మీరు చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.